వచ్చేసాడే జార్జ్ కుట్టి, ఇతనే కొత్త బ్యాంక్ మేనేజరు. హాయ్ శివరాజ్. వీళ్ళ కూతురికి +1 లో అడ్మిషన్ కావాలట, అది చేసి పెట్టు. సరే అయ్యా. అయితే మేము వెళ్ళొస్తామయ్యా. అయ్యో, మొగుడిని చూడగానే మహారాణి తిప్పుకుంటూ వస్తుంది. చూస్తే కడుపు మండిపోతుంది. పోయరా ఇదిగో ఇదిగో. ఎవరు? వర్క్షాప్ నుంచి స్కూటర్ తీసుకోవడానికి వచ్చాను. చూస్తే ఎవరు లేరు. మీరు బయట నించోండి, నేను తాళాలు ఇమ్మంటాను. అమ్మా, స్కూటర్ కోసం ఒకరు వచ్చారు. ఇదిగోండి తాళం. నీకు అడ్మిషన్ దొరికింది. ఇదిగో పుస్తకాలు తెచ్చాను. ఆ రోజు తలికులం జాన్ గారిని కలిసాను కదా, నా పైసా సెలవు లేకుండా సీట్ దొరికింది. తనకు మంచి మార్కులు వచ్చాయి కదా. అవన్నీ ఇక్కడేం పట్టించుకోరు. ఇక్కడ అన్ని ప్రైవేట్ స్కూల్లే, అన్నిటికీ డొనేషన్ ఇవ్వాలి. బిల్డింగ్ ఫండ్, అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజు, ప్రతి దానికి ఫీజు అడుగుతారు. స్కూల్ ఎప్పుడు తెరుస్తున్నారు? జూన్ 1వ తేదమ్మా. బాగా చదవాలి సరేనా? 2 సంవత్సరాలు మార్కులు బాగా తెచ్చుకో. డాక్టర్ అవ్వాలని ఆశపడితే చాలదు, దానికోసం బాగా చదవాలి, అంతే కదా? దానికంతా మేము ఒక టైం టేబుల్ ప్లాన్ చేసాము. పొద్దున 5 గంటలకు లేపేది, వేడి కాఫీ వేసి ఇచ్చేది, ఇదంతా నేను చూసుకుంటాను. నువ్వు ఏం చేయనక్కర్లేదు. ఇలా టైంకి అలారం పెట్టుకొని లేపడానికి, కాఫీ పెట్టి చదివించడానికి ఇలాంటి నాన్న దొరకడం నీ అదృష్టం తెలుసా? అందుకని బాగా చదువు. నా అమ్ముకుట్టి, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, నువ్వు అవ్వాలి. అవుతావు. మేరీ పాపా, మేరీ పాపా, ఏంటా నిద్ర? లే. ఎవరు? ఎవరా? నేనే, జోష్ పాపా. అరే రే, దొంగ దొంగ, అందరూ రండి. ఎవరెవరెవరు? మీరేనా? లేచావా? జోసెఫ్, రాత్రి మందు కొడితే సరిపోదు, బుర్ర పనిచేయాలి. ఎన్నిసార్లు తలుపు తట్టేది? మీరు కొట్టింది నాకు వినిపించలేదండి. ఎలా వినపడుతుందిరా? మా నాన్న 2 రౌండ్లు కొడితే ఆయన తెలియకుండా నువ్వు 4 రౌండ్లు కొడుతున్నావు. ఆయన 4 రౌండ్లు తాగితే నువ్వు ఎన్ని తాగుతావు నాకేం తెలుసు. ఇలాంటి నిందలు వేయద్దండి. నాన్న, నువ్వేనా జోసుకుట్టి దొంగోడు నడిచారు? అదేంటంటే నాన్న, ఎన్నిసార్లు తలుపు తట్టేది? వినపడితేనే కదా. ఎలా వినపడుతుంది? కొంచెంగా తాగుతే కదా. మీతో తాగడం మాత్రమే కాదు, బయటికి కూడా వెళ్ళి ఏదో తాగుతున్నాడని నాకు ఒక అనుమానం. తలుపు కొట్టి అలిసిపోయాను. అదే వంటగది వైపు వెళ్ళి, ఎవరితను, తన పేరేంటి? మేరీ కుట్టి. తన్ని లేపేసరికి చూసి భయపడిపోయి దొంగ దొంగ నడిచేసింది. అదే విషయం. సరే సరే, టైం అయింది, అందరూ వెళ్ళి పడుకోండి. సర్లే, అందరూ వెళ్ళి పడుకోండి. మీరు రండి. నీకు తన పేరు తెలియదు కదా? సరే, వెళ్ళి పడుకోపో. నమ్మేశాను రా. సరే సరే. రేయ్, ఎవరా కొత్త అమ్మాయి? ఆమె మోనా నుంచి వచ్చింది. ఎక్కడి నుంచినా రాని, ఇలా కొత్త అమ్మాయి వచ్చిందని చెప్పాలి కదా. అమ్మాయి బాగుపడటం మీకు ఇష్టం లేదా? నేను పడుకోబోతున్నాను, వదిలేయండి. అది సరే. నేను చెప్పిన అబద్ధం నిజం చేయాలంటే ఇది నువ్వు తాగాల్సిందే. తాగు తాగు తాగు. అది పొద్దునే మమ్మల్ని వేసి వచ్చినప్పుడు నీ మీద కంపు కొట్టాలి. అది అయ్యో, నువ్వు తలుపు మూసే పద్ధతి చూస్తే సినిమాలో గొడవకొచ్చేలాగుందే. ఈ డైలాగులకి ఏం తక్కువ లేదు. నిన్న రాత్రి నువ్వు చేసిన పని తెలుసుకుంటే మనిషి మారిపోయిందని నేను అర్థం చేసుకున్నాను. మంచి కాలం డైజీకి డౌట్ రాలేదు, లేదంటే నా పరువు అంతే. ఓ, సిగరెట్ తాక్కుండా, మందు కొట్టకుండా, అమ్మాయిల్ని చూడకుండా ఉన్న తరిక్కులం రామచంద్ మొదటి కొడుకు, మంచికి పేరుపోయిన జార్జ్ కుట్టి, ఈ ఇండీసెంట్ జోష్ కుట్టిని బయట నిలబడి చేసిన లీలలని నేను చెప్పానంటే నీ కథ కంపు కొట్టిపోద్ది. రేయ్, నాకిది అవసరమే. నాన్నకి నువ్వు చేసిన పని తెలియకూడదని నేను 5 లక్షలు ఖర్చు పెట్టాను, లేదంటే నీ పరువు అంతే. మన కుటుంబ పేరే నాశనమై ఉంటుంది. చాలు, ఇక ఒక విషయాన్ని పెట్టి ఊరికే నేను భయపించొద్దా? చివరికి నీ దగ్గర ఒక విషయం చెప్తున్నా, ఇకపై నువ్వేమైనా ఇబ్బంది పెట్టావంటే తర్వాత ఎటువంటి సాయం నేను నీకు చేయను. అమ్మ అయితే నన్ను తిడుతూనే ఉందిరా. ఒక మంచి అమ్మాయిని నేను నీకు చూడాలంట.
ఆ పాపని నేను చేస్తానా? ఒక అమ్మాయి నిన్ను నమ్ముకుని వచ్చిందంటే దాని జీవితం అంతే. ఇదిగో చూడన్నా, నా గురించి బాధపడ్డం వదిలేసి నిన్ను నమ్ముకుని ఒక అమ్మాయి వచ్చింది కదా ఇంటికి, అదే మా వదిన. ఆమె కన్నీళ్లు తుడిసేలాగా ఏదైనా ట్రై చేయి, వస్తా. వీడెప్పుడు మారడు. అమ్మో చేశాను నాన్న. ఏ అమ్మమ్మో ఉండు, ఇదిగో తిండి మర్చిపోయా. ఫుల్ గా తినాలి, ఏం ఉంచకూడదు. సాయంత్రం నువ్వే నడిచి వచ్చేస్తావు కదా, అంతగా ఏం దూరం కాదులే. రోజు పొద్దున ఇలాగే టైంకి తయారైతే నేనే నిన్ను స్కూల్లో వదిలేసుకుంటూ వెళ్తాను, సరేనా? ఓడి ఎక్సెస్ ని ముందు కట్టమనండి. ఆ అగ్రికల్చర్ లోన్ అప్లికేషన్ వచ్చేసింది కదా, ఇదిగోండి. సరే ఇతనే అయ్యగారి రెండో కుమారుడు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి. ఇదే మన షాపింగ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్లాన్. మన పాత బస్టాండ్ కి నేరుగా ఉంది అదే. 20 గ్రౌండ్లు, మంచి సెంటర్ ప్లేసు. కట్టడం పూర్తయితే లీజుకు తీసుకోవడానికి క్యూలో నిలబడతారంటే నమ్మండి. నేను చూసి చెప్తాను. సరే అయితే మనం వెళ్ళి తర్వాత వద్దాం. మన జోస్కుట్టి ఎస్టేట్ కి వెళ్లేలోగా మనలో ఒక చిన్న గెట్ టుగెదర్. అదంతా ఏమొద్దు, నాకు అటువంటివి నచ్చవు, అలవాటు లేదు. అయ్యా అలాంటిదేం లేదు, ఏదో జాలికే కదా. జోస్కుట్టి ఊర్లోకి వచ్చారంటే మా అందరికీ సంతోషమే. అయ్యో ఏంట్రా ఈ బాధ నాకు. కరెంటు పోయింది, స్నానానికి కాస్త వేడిని పెడతావా? అవును మేరీకుట్టి ఇక్కడ. అక్క దేవుడి గుడిలో పూజ ఉంటే తీసుకెళ్ళింది. నీ పేరేంటి? మోలికుట్టి. మోలికుట్టి మన కుటుంబమే అయితే. నువ్వు మన మేరీకుట్టి చెల్లెలువా? వరుసకి చెల్లెలు లాంటి దాన్నే. సరే నిన్న రాత్రి నన్ను చూసి ఏమని అరిసావు? దొంగోడు. మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు కదా, అందుకనే భయమేసి అరిచాను. ఇప్పుడు చూసావు కదా, ఇక భయపడు కదా. ఎందుకలాగా? అది రాత్రి నేను వచ్చేటప్పుడు తలుపు తెరవాలి. ఏ తలుపు తీయాలి? ఈ వంటగది తలుపు తెరిస్తే చాలు, నేను నైస్ గా లోపలికి వచ్చేస్తాను. అరే రే, నాకు అదంతా భయం. ఇందులో భయపడ్డానికి భయం ఉండాలే నీకు. ఇక్కడేం చేస్తున్నావే? వెళ్ళి కోడికి మేత వేయి. నేను కోడికి మేత అయిపోతే చచ్చిపోతుందా ఏంటి? ఇలా చూడండి, మొదటిసారి మీరు వేడి నీళ్ళు అడిగాక నేను మోసపోయాను. ఆ పిల్లనన్నా మోసం చేయకుండా ఊరుకోండి. ఈ విషయంలో నాతోటి ఆపుకోండి. మీకు వేడి నీళ్ళు కావాలంటే నేనే తెచ్చిస్తాను. నువ్వు పెడితే ఇంకా మంచి పని అయింది, కరెంట్ వచ్చింది. హీటర్ వేయడం నీకు తెలుసు కదా. ఎవరు బండి ఇది? సార్ ఏంటి ఇటు పక్క గుడికి వస్తున్నారా? మీరు బ్యాంక్ కి రావాలి. నేను సుగణన్కి చెప్పాను, సైట్ ఇన్స్పెక్షన్ వాల్యుయేషన్ అంతా అయిపోయింది. మీరు కొన్ని పేపర్స్ లో సైన్ చేయాల్సి ఉంది. అంతే కదా, రేపు పొద్దునే బ్యాంక్ వచ్చేస్తానులేండి. సార్ ఏంటి నిలబడ్డారు? బండి కంటే నేను డ్రాప్ చేస్తాను. ఏ దేవి, ఈయన జోస్కుట్టి, తాలికులం జాన్ గారని చెప్పాను కదా, ఆయన రెండో కొడుకు. నమస్కారం. తన నా కూతురు. మనం వీళ్ళింట్లోనే కిరాయి కొంటున్నాము. అమ్ము చదువుకునే స్కూల్ కూడా వీళ్ళదే. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? బండికి కూర్చోండి. రండి కూర్చోండి. ఈ రోజు విశేషం చూద్దాం. దీపం నూనె, మిరియాలు, కొబ్బరికాయలు, పప్పు దినుసులు, కాఫీ గింజలు, చింతపండు, రబ్బరు, వీటన్నిటినీ తక్కువ ధరకి. తల్లి మాత, ఇంతకు మించి రబ్బరు ధర తగ్గిందో నీకు వెలిగించే కొవ్వొత్తులు కూడా తగ్గిపోతాయి. రాత్రి కాని మొదలెడతా కచేరీ. ముసలోడికి దసరా పండుగ, 50లో కూడా ప్రేమలు వస్తాయి, దానికి వయసు అనేదే లేదమ్మా.